కన్యవారికి గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి మీకు ప్రస్తుతం మీ యొక్క లగ్నాధిపతి, లగ్న దశమాధిపతి బుధుడు అష్టమ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు. అయితే అష్టమ స్థానంలో 12వ అధిపతి ఉండడం అనేటువంటిది గోచారంలో విపరీత రాజ్యోగం ఏర్పడ్డట్టే చెప్పాలంటే. అదేవిధంగా శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడము, సప్తమ స్థానంలో శని కుజులు ఉండడము, మరియు దశమ స్థానంలో గురువు, ద్వాదశంలో కేతువు, 6వ స్థానంలో రాహువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఉన్నట్టుండి సడన్గా కొన్ని మార్పులు ఉద్యోగంలో రావడం వల్ల ఉన్నత స్థానానికి వెళ్తారు. ధనపరమైనటువంటి విషయంలో అభివృద్ధి ఉంటుంది. అయితే అది ఎటువంటి విషయాల్లో ఉంటుందంటే, ఎవరికైనా ఏదైనా నేర్పడము, టీచింగు, ట్రైనింగు, కన్సల్టెన్సీ, ఏదైనా భూమి కొనడము, వాహనం కొనడం, గృహం కొనడం ద్వారా ఉంటుంది. అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారితో అనవసరమైన వివాదాలు ఏర్పడుతుంటాయి. 3వ అధిపతి కుజుడు శత్రువైనటువంటి శనితో సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వారి మూలంగా జీవిత భాగస్వామితో కొంత గొడవలు రావడం, లేకపోతే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం చేసుకోండి. 6లో రాహువు మీకు కాంపిటీషన్ రిలేటెడ్, అదేవిధంగా స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలతనిస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, సామాజికమైనటువంటి మాధ్యమాల్లో ఇప్పుడు సోషల్ మీడియాస్లో రకరకాల స్టేట్మెంట్స్, రకరకాలు మాట్లాడుతూ ఉంటాం. సప్తమ స్థానం అనేటువంటి సమాజము, సామాజిక మాధ్యమాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి అక్కడ ఉండేటువంటి శని కుజులు మీకు ప్రత్యేకంగా ఏం చెప్తున్నాయి ఏమిటి అంటే, సోషల్ మీడియాస్లో లేకపోతే స్టేజెస్లో మీరు ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమంలో శని కుజులు ఉన్నారు. ఈ పక్షం మొత్తం ఉంటారు అక్కడ, దాదాపుగా 12 వరకు ఉంటాడు. కానీ ఈ పక్షం అంతా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే తండ్రి మూలంగా కొంతవరకు ధనం కలిసి రావడము, భూముల మూలంగా ధనం కలిసి రావడము, ఏదైనా స్కూల్స్, కాలేజెస్, ట్యూషన్స్ ఇట్లాంటివి చెప్పడం ద్వారా ధనం కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారము, మంగళవారము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. చేసినట్లయితే అనవసరంగా ఇబ్బంది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. వీలైతే కాలభైరవుడి యొక్క అష్టకం చదువుకోండి. మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ 12వ స్థానంలో కేతువు, రవి ఉన్నాడు కాబట్టి ఆదివారం ప్రత్యేకంగా మీరు ఏదైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రవి గురువులు ఇద్దరు కూడా గోల్డ్కి కారకులు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా కొత్త కోర్స్ చేసుకోవాలనుకున్నట్లయితే దానికి కూడా అనుకూలంగా ఉంది. మీరు నిత్యము కనుక వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైనా దీపం ఆరాధన కోసం, దీపారాధన కోసం నూనెనిచ్చినా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి మీకు. ఇక్కడ మనము గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి? మీకు చంద్ర నక్షత్రము, చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశిని చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు, ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికైతే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదేవిధంగా ధనమీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి, గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం.
మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటిది చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింకును చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు కానీ పెద్దగా ఉపయోగపడలేదండి అంటూ ఉంటారు. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు మూడో స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు, చాలామంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించిన చదవలేకపోతుంటాడు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది, సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పంచమ స్థానం రుణ రోగ శత్రువులు, ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రుణరోగ శత్రుకారకులు ఎవరైతే ఉన్నారో, ఇది ఆరో భావం బట్టి ఉంటుంది. కాబట్టి ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం, ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటిది తగ్గి తీరుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనని, మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో ఒక్కోసారి అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా అయి తీరుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకాల్లో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమందికి వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, దశమస్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.